అన్నదమ్ముడు చూడండి, జార్జా నేట్రా నాకు తమ్ముడు ఇడి చూపించరా తమ్ముడా, ఆ ఫోటో బదులు ఈ ఫోటో పెట్టండి, ఇడిదిప్పు తలకాయ ఇడిదిప్పు. మై బిలవ్డ్ అన్ని విషయాల్లో రాజు ఎట్రా, మీరు కూడా రండి, ఎట్లండి ఒకళ్ళనొకళ్ళు పట్టుకోండి, రైట్ మై బిలవ్డ్ జార్డన్ ఎట్రా, రైట్ చూడండి ఒకసారి చూడండి మా వైపు. ఇలా ఐక్యంగా ఉండాలి. రాజు ప్రైజ్ లార్డ్. ఆమెన్. సహోదరత్వం ఎప్పుడైనా తేడా వచ్చిందనుకో అదే అలాగనేది సహోదరత్వం కాకపోదు, దిద్దుబాటు చేయటం కూడా సహోదరత్వమే. గమనించండి, ఇలా ప్రతి సంస్థలో సేవకులు ఐక్యంగా బ్రతికితే ప్రపంచాన్ని తలకిందులు చేసేవాళ్ళగా మారిపోతారు. దావీదు ఏడ్చింది అదే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. దావీదు కడుపును పుట్టిన పిల్లల్లో అన్నదమ్ముళ్ళ మధ్యలో ఆ సహోదరత్వం లేదు. ఒకళ్ళనొకళ్ళు చూస్తే కారాలు మిరియాలు నొడతారు, బుసలు కొడతా ఉంటారు. చూడండి ఏం కొడతా ఉంటారు, నా వైపు చూడు, బుసలు కొడతా చూడు రాజు, ఎడ చూస్తారు రైట్. చూడండి తమ్ముడు ఎట్లున్నారు వాళ్ళు. మనం బుసలు కట్టకూడదు, మన మధ్యలో దేవుని ప్రేమ ప్రవాహం పొర్లి ప్రవహించునుగాక. థ్యాంక్ యూ తమ్ముడు చెల్లి. ఒకవేళ ఇంతకాలం సైతాను మీ కుటుంబాలు ఏకత్వం లేకుండా ఎవరికి వారే యమునా తీరన్నట్లుగా సైతాను పనిచేశాడా? నా చెయ్యెత్తి దీవిస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్నం మీ గృహాల్లోకి దిగివచ్చి విడిపోయిన మీ కుటుంబాలను ఐక్యపరచునుగాక. ఏక మనసు మన కుటుంబాల్లో దేవుడు కలుగు చేయునుగాక. ఐలరా, మీ మట్టుకు మీరు ఐక్యపడటానికి ప్రయత్నం చేయండి. ఆ ఐక్యత ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి బలంగా దిగి రావటం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత దేవుడు అనే మాట ఏంటో తెలుసా? ఇంత ఐక్యంగా వీళ్ళు బ్రతుకుతున్నారు గనుక, ఏ ఆశీర్వాదమా ఇడ్రా, శాశ్వత జీవమా ఇట్రా, ఏం సార్ ఏం చేయమంటారు, అదిగదిగో ఐక్యత కలిగిన ఆ ఇంటిలో శాశ్వత కాలం మీరు నివసించండి. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. తమ్ముళ్ళారా, నా వైపు చూడండి. మీ భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేకపోతే ఒకసారి చేయి పట్టుకొని, అయ్యా నన్ను క్షమించు, ఈ రోజు నుండి ప్రభు రాకడ వరకు మనం కలిసి బ్రతుకుదాం, మన మధ్యలో వివాదాలు వద్దు, ఏక మనసుతో బ్రతుకుదామని ఒకరి చేయి ఒకరు పట్టుకోండి. మీరు అలా పట్టుకొని ఏక మనసుకు వచ్చి ఉంటుండగానే ఈ గడియలోనే ఆశీర్వాదం మీ ఇంటిని వెతుక్కుంటూ రాబోతుంది. శాశ్వత జీవం వెతుక్కుంటూ మీ ఇంటిలోకి వచ్చి మీ ఇంటిలో నివసించేటట్లుగా నా దేవుడు సెలవిచ్చునుగాక.